హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అదేంటబ్బా ఇల్లు పీకి పందిరేస్తున్నారు అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ మంత్లో మాది రూఫ్ రీప్లేస్మెంట్ జరిగింది. ఇండియాలో అయితే ఒక్కసారి రూఫ్ వేసామంటే అది ఆ ఇల్లు ఉన్నంత వరకే ఆ రూఫ్ కూడా అంతే పకడ్బందీగా ఉంటుంది కదండి. అమెరికాలో అలా కాదు, ఎందుకంటే ఇక్కడ వుడ్తో ఇల్లులు కడతారు కనుక ఆ వుడ్ అంతా మనకు పాడవకుండా ఉండాలి అంటే ఒక 10 to 15 years స్పాన్లో మనం రూఫ్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. రూఫ్ రీప్లేస్మెంట్ అనగానే మొత్తం వుడ్ తీసి మళ్ళీ వేస్తారు అని అనుకోకండి. జస్ట్ ఎక్కడైనా డ్యామేజ్ ఉన్న వుడ్ ఉంటే ఆ ప్లేసెస్లో రీప్లేస్ చేస్తారు. జస్ట్ పైన షింగిల్స్ని మాత్రం తీసి కొత్త షింగిల్స్ వేస్తారు. ఇలా ఎవ్రీ 10 to 15 yearsకి ఈ షింగిల్ రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ దీనికి ఫుల్గా పే చేస్తుంది. జస్ట్ డిడక్టబుల్ వరకు మనం పే చేసుకుంటే సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా వచ్చేసారు అండ్ 6 నుండి ఆల్మోస్ట్ లైక్ 4 o'clock ఈవినింగ్ కల్లా మొత్తం పని అంతా ముగించేశారు. చేయడం కూడా పని చాలా ఆర్గనైజ్డ్ వేలో చేశారు అండ్ ఇంటి చుట్టూ చెత్త ఏమీ లేకుండా చాలా క్లీన్గా నీట్గా చేసి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఎవరన్నా చూస్తే అసలు ఇక్కడ ఏమన్నా పని జరిగిందా అన్నట్టుగా చేశారు. సో నాకెందుకో ఈ వీడియో చేయాలనిపించింది. వాళ్ళ కష్టం కూడా తక్కువ కాదండి, ఎందుకంటే ఇది ఎండాకాలం అండ్ ఈ ఎండల్లో ఆ రూఫ్ ఎక్కి వాళ్ళు చేసే పని చూస్తుంటే రియల్లీ అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ వేలో చేస్తారు అంటే ఈ చెత్త అంతా డైరెక్ట్గా లాన్లో పడకుండా ముందు ఇలా కవర్స్ అన్నీ వేశారండి. ఈ షీట్స్ మీదే మొత్తం ఆ షింగిల్స్ పడేటట్టు చూసుకున్నారు. ఈ పని కూడా వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ వేలో చేస్తారు అంటే చూస్తూ ఉంటే భలే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు కంటిన్యూస్గా అసలు బ్రేక్ లేకుండా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ లైక్ 7 to 8 people వచ్చారండి. వాళ్ళందరూ కంటిన్యూస్గా ఈవినింగ్ వరకు పనిచేస్తూనే ఉన్నారు. ఇందులో 2-3 అమ్మాయిలు కూడా ఉన్నారండి. మీరు చూస్తూ ఉంటే వీడియోలో అమ్మాయిలు కూడా కనిపిస్తున్నారు కదా. కింద ట్రాష్ తీయడమే కాదు, రూఫ్ మీద షింగిల్స్ రీప్లేస్మెంట్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. యుఎస్లో ఆడ మగ అన్న తేడా అస్సలు ఉండదండి. పెద్ద పెద్ద ట్రక్స్ని కూడా లేడీస్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా రూఫింగ్ జాబ్సే కాదు, దీనికన్నా కష్టమైన జాబ్స్ ఎన్నో ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎలాంటి పనులైనా ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ ఏ పని చేసినా కూడా చాలా మర్యాదగా చూస్తారండి. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో యుఎస్లో నాకు బాగా నచ్చిన విషయం ఇదొకటి. సమ్మర్ అయ్యేసరికి ఎండ కూడా చాలా ఉంది. ఈ ఎండలో వీళ్ళు ఇంత ఎనర్జెటిక్గా పనిచేయడం అంటే చాలా కష్టం అండి. ఇండియాలో ఎండల కన్నా ఇక్కడ యూవీ రేస్ ఎక్కువ. సో ఈ ఎండలో మనం ఒక అరగంట నించున్నామంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది. ఐ డోంట్ నో వాళ్ళు ఎలా చేస్తారా అని అనిపించింది నాకు చూస్తూ ఉంటే. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మనం ఏమి ఇవ్వడానికి ఉండదండి, వాళ్ళే తెచ్చుకుంటారు. అండ్ లంచ్ టైంలో కాసేపు వాళ్ళే తింటారు. నేను జస్ట్ స్ప్రైట్ బాటిల్స్ ఉంటే కొన్ని ఆఫర్ చేశాను, అవి మాత్రం తీసుకున్నారు. సో మనం ఏదైనా ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవ్వచ్చు, కానీ మనం ఇంట్లో వండుకునేవి మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి అలర్జీస్ ఉంటాయి. దానివల్ల ఏమైనా రియాక్షన్ వచ్చిందంటే అది మళ్ళీ మనకు పెద్ద హెడేక్ అయిపోతుంది. సో అక్కడ పాత షింగిల్స్ వాళ్ళు తీసేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ కొత్త షింగిల్స్తో ట్రక్ రెడీగా వచ్చేసిందండి. ఇప్పుడు ఈ ఫోర్క్ లిఫ్ట్తో ఈ షింగిల్స్ని ఎంత ఈజీగా తీసుకెళ్ళి డ్రైవేలో పెడతారో చూడండి. కొత్త షింగిల్స్ వేసే ముందు ఈ ఎయిర్ బ్లోయర్తో మొత్తం రూఫ్ అంతా ఎయిర్ బ్లో చేస్తాడండి. సో ఈ అబ్బాయి ఇప్పుడు నిచ్చెనెక్కి ఆ ఎలక్ట్రిక్ ఎయిర్ బ్లోయర్తో ఆ మొత్తం దుమ్మంతా ఫస్ట్ క్లీనప్ చేశాక కొత్త షింగిల్స్ని రీప్లేస్ చేస్తారు. మరి ఇంత హెవీ షింగిల్స్ని
పైకి ఎలా తీసుకెళ్తారా అని ఆలోచిస్తున్నారా? దానికి కూడా ఒక టెక్నిక్ ఉందండి. వాళ్ళు ఎక్కే లాడర్స్ ఉన్నాయి కదా, దానికి ఒక లిఫ్ట్ సిస్టమ్ ఉంది. సో ఈ షింగిల్స్ని ఈ లిఫ్ట్ మీద పెట్టినట్టయితే అవి పైకి చేరుకుంటాయి. ఇది మా బ్యాక్ సైడ్ డెక్ అండి. దీని మీద కూడా చూస్తున్నారు కదా, మొత్తం ప్లాస్టిక్ షీట్స్ వేసి దాని మీద అంతా పాత షింగిల్స్ టేర్ ఆఫ్ అయినవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో పైన నుండి చూస్తూ ఉంటే అలా వేస్తూనే ఉన్నారు. చెత్త మాత్రం చాలా పేరుకుంది ఇంటి చుట్టూ. ఐ డోంట్ నో పాపం ఎలా క్లీన్ చేస్తారో అనుకున్నాను, కానీ చకచక పైన కొత్త షింగిల్స్ పేరుస్తూ ఉన్నారు పేర్చేవాళ్ళు, అండ్ కింద క్లీన్ చేసేవాళ్ళు ఫాస్ట్గా చేస్తూనే ఉన్నారు. సైమల్టేనియస్గా పైన రూఫ్ పనులు అలాగే కింద ట్రాష్ తీసే పనులు కూడా చకచక జరిగిపోతూనే ఉన్నాయి. పైన రూఫ్ పనులు నడుస్తూనే ఉన్నాయండి. కింద మాత్రం ట్రాష్ మొత్తం క్లీన్ చేసేసి ప్లాస్టిక్ షీట్స్ని కూడా నీట్గా మడతేసేసి ఉంచేశారు. అలా మా ఇంటి రూఫ్ రీప్లేస్మెంట్ జస్ట్ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4 కల్లా ముగిసిపోయింది. అండ్ చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కలంతా ఎంత నీట్గా చేసి వెళ్ళారో. అండ్ డంప్స్టర్ కూడా నెక్స్ట్ డే వచ్చేసి పిక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు ఏమి జరిగినా చాలా నీట్గా చేస్తారు. సో ఇంట్లో మనం పెయింటింగ్స్ వేయించుకున్నా కూడా అక్కడ ఏమీ ఎక్స్ట్రా పెయింట్స్ ఎక్కడ ఫ్లోర్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుని నీట్గా చేసేసి వెళ్తారు. సో మనకి తర్వాత పని ఏమీ ఉండదు. మొత్తానికి మా కొత్త రూఫ్ పని అయిపోయింది. మాకు బ్రిక్స్ గ్రే కలర్ ఉండడం వల్ల పైన చార్కోల్ కలర్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో కాంట్రాస్ట్ బాగుంటుంది అనేసి. రూఫ్ రీప్లేస్మెంట్ ప్రాసెస్ చాలా ఈజీ, కానీ ఇది కొంచెం కాస్ట్లీ అఫేరే అండి. హోమ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. రూఫ్ ఇన్సూరెన్స్ ముందు మనం అప్లై చేసుకోవాలి. అది అప్రూవ్ అయ్యాక ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యునైటెడ్ జార్జియా రూఫింగ్ వాళ్ళు మాకు ఈ రూఫ్ వేశారు అండ్ వాళ్ళే ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేశారు అండ్ అప్రూవల్ వచ్చాక పని స్టార్ట్ చేశారు. రూఫ్ రీప్లేస్మెంట్స్ జనరల్గా యూఎస్లో ఇలా జరుగుతాయని చాలా మందికి తెలిసి ఉండదు. సో అందుకే ఈ వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ టైమ్ లైన్లో కనిపిస్తాయి.